ఫ్రెండ్స్, ఈరోజు ఇలా తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. మేము టెంకాయ, కొబ్బరికాయ అంటారు. కొబ్బరికాయని ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, చూడంగానే కొబ్బరికాయ కోకోనట్ అనుకుంటాము, కానీ ఖాళీ అయింది. ఇందులో కొబ్బరి చెప్పలేదు. ఈ విధంగా ఇప్పుడు పక్షులు గూడు పెట్టుకోవడానికి తయారు చేస్తున్నాము. గూడుకి ఇక్కడ కొంచెం డెకరేషన్ అనేది వేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, కదలకుండా ఉంచు, మేమే వస్తాం దగ్గరికి. ఇక్కడ డెకరేషన్ లాగా వేసుకుంటున్నాం. తీసే ఇటు సైడ్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇటు సైడ్ వచ్చేసి సిజర్ కూడా తెచ్చుకున్నాము. ఇక్కడ చుక్కలు పెట్టేసి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ వర్క్ అయినా తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ విధంగా చుక్కలు అనేది పెట్టుకోవాలి. పెయింటింగ్ వేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి కొబ్బరి తాడు ఫ్రెండ్స్. కొబ్బరి తాడుని చివరి నుంచి అల్లుకుంటున్నాము. పైకి లేదు, ఇలా పట్టుకో. కొబ్బరి తాడుని చివరి నుంచి ఇట్లా జీరోలాగా వేసేసుకుంటున్నాము. ఇద్దరం కనపడాలి. ఇట్లా పెట్టు. ఇప్పుడు కనపడుతుంది. ఉంచో, ఒక్క నిమిషం ఉంచో. అక్కడేమో పెయింటింగ్ వేసుకుంటున్నాము. గూడు పెట్టేసేసి పక్షులు గూట్లో ఎలా ఉండేది చూపించడానికి ఫ్రెండ్స్. ఇక్కడ గమ్ము ఉంటే గమ్ము పెట్టి అంటించుకొని పెయింటింగ్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇలా తయారు చేసేది మనం వేడి పదార్థాలు ఏమన్నా ఉంటే ఫ్రెండ్స్, గమ్ముతో చక్కగా అంటించేసుకొని వేడి పదార్థాలు, కప్పులు కానీ, టీలు కానీ, ప్లేట్లు కానీ దీని మీద పెట్టుకోవడానికి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడేమో మేము పక్షులు తయారు చేసుకోవడానికి సిజర్తో మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇంతవరకు కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇంకా పెద్దది కావాలంటే పెద్దగా చుట్టుకోవాలి. ఇంతవరకు సరిపోయింది కాబట్టి ఇంతవరకు కటింగ్ చేసుకోవాలి. బ్లాక్ వేసుకుంటారు కదా అనుకుంటున్నారు కదా, మనం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. మనము ఇక్కడ దీనికి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఏ కలర్ వేసుకున్నా సరే మనకు నచ్చితే. ఇది చాలా ఫిట్గా ఉంది. కటింగ్ అనేది అవ్వట్లేదు. బ్లేడ్తో అయినా, కొంచెం పదునుగా ఉన్న బ్లేడ్తో అయినా చేసుకోవాలి. అవుతుంది. ఫ్రెండ్స్, ఇదే విధంగా కొంచెం గట్టిగా నొక్కి బ్లేడ్తో కానీ సిజర్తో కానీ ఈ విధంగా కటింగ్ అనేది, ఇది చాలా బిరుసుగా ఉంది, తెగట్లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం ఈజీగా చేసుకునే పద్ధతి చేసుకోవాలి. చాకుతో ఇట్లాగా కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇంక కొంచెం ఉంది, ఇంకా చూడండి అయిపోయింది. ఇలా ఎందుకు తయారు చేస్తున్నానంటే ఫ్రెండ్స్, శుభ్రంగా నీటుగా ఈ విధంగా క్లీన్ చేసుకొని మనం కట్ అయింది కాబట్టి గమ్ముతో ఇక్కడ అంటించుకొని ఇక్కడ పెట్టుకొని, ఇంకా పెద్దది కావాలంటే పెద్దగా, చిన్నది కావాలంటే చిన్నది పెయింటింగ్ వేసుకొని ఆరినాక మనం టేబుల్ మీద అయినా పెట్టుకోవచ్చు. ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగా జీరోలాగా చుట్టాను ఫ్రెండ్స్. కోకోనట్ కొబ్బరి తాడు దీనికి పెయింటింగ్ వేసుకోవచ్చు మనకు నచ్చిన కలర్స్. సరిపోద్ది, ఆపేసి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్
కలర్స్ అయినా కూల్ డ్రింక్స్ అయినా వేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి తేవాలి, ఆడుంది కోడిపెట్ట, అక్కడికి వెళ్ళి తేపం. స్టాండ్లో ఉంది పసుపుది ఆంజనేయ స్వామి. మనం వేసేసాక ఫ్రెండ్స్ మనం ఆరాలి. వేసేసాక కాసేపు చూడు మనం ఇక్కడే స్టాండ్లో కాసేపు మనం పక్కన పైన. పెట్టుకొని చూడండి ఎంత నీట్గా ఇక్కడ ఉంది చూడడానికి స్టాండ్. ఇట్లా ఇలా అప్పటికప్పుడు మనం ఏదో రకంగా తయారు చేసుకోవచ్చు. ఒక పెట్టెని తయారు చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అయితేనో అక్కడ వచ్చేసి గుడ్లు, గడ్డి గుడ్లు పెట్టు, దానిలో పెట్టు, తీసుకురా గుడ్లు. మనం థర్మాకోల్స్ బాల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఫస్ట్ గూడుని ఇల్లుని తయారు చేస్తున్నాము. ఇది ఆరిపోయింది కదా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దీని మీద ఇక్కడ పెట్టేసేసి గడ్డిలాగా పెట్టుకొని, గడ్డి పెట్టు. కొబ్బరి పీచు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇటులతో ఇక్కడ పెట్టేసుకుని ఫ్రెండ్స్, కొబ్బరి పీసులతో మనం ఇలా చేసుకుని మెత్తగా చూడండి ఇలాగా మెత్తగా వేసుకోవాలి. పొట్టు ఇలా మనం అనేది చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకోవాలి. ఇది పక్షి ఫ్రెండ్స్, గడ్డి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ పక్షిని ఇక్కడ పెట్టుకుంటాము. ఇది ధనసపు మూతకి ఈ విధంగా చేసుకున్నాం ఫ్రెండ్స్. కటింగ్ అనేది ఇచ్చాము సిజర్తో. చూడండి ఫ్రెండ్స్, మనం అనేది వేసుకున్నాం కదా, పక్షిని అనేసి పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం పెట్టేసుకున్నాం కదా, ఎంత నీట్గా ఉందో. ఇది ఊలుతో తయారు చేసాము. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఫుల్ వీడియో దీన్ని తయారు చేయడం, కోడిపుంజుని. ఇంకా అదే విధంగా పక్షి ఆ విధముగా వచ్చి గుడ్లు తెచ్చి పెట్టుకుంటూ ఉంటుంది. ఇది ఇల్లుగా ఉపయోగిస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఓపెన్ అనేది ఉంచేసేయాలి, కొంచెం ఓపెన్గా ఉంచేసుకోవాలి. నైట్ పూట బోర్లు ఇవ్వచ్చు, మొత్తం ఓపెన్గా పెట్టేయచ్చు. దాని ఇల్లుగా ఉపయోగించాం ఫ్రెండ్స్. ఆ తర్వాత అది బయటికి వెళ్ళి వస్తూ తింటూ ఆహారం తెచ్చుకుంటూ ఉంది. తెల్లారి చూసేసరికి గుడ్లు అనేవి వచ్చేస్తాయి. అన్ని గుడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ గుడ్లు పెట్టేసేసింది. సరిపోతాయి కదా, పెట్టేసేదాన్ని. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా గుడ్లు పెట్టుకుంటుందో. అది ఎంత నీట్గా పక్షి అనేది ఆహారం కోసం వెళ్ళి తిని మగ పక్షితో సావాసం చేసుకొని గుడ్లు అనేది పొదిగింది. ఇక్కడ 4 గుడ్లు వచ్చేసాయి. ఆ పక్షికి పిల్లలు పొదగటానికి టైం అనేది ఉంటుంది. ఆ తర్వాత మరలా బయటికి వెళ్ళి చెట్ల మీదకి వెళ్ళి ఆహారం తెచ్చుకొని తిన్నాక చీకటి పడినాక మరలా వచ్చి ఆ గుడ్లని పొదుగుతూ ఉంటుంది. అదే విధంగా మరలా ఇది చూడండి, ఇక్కడ వచ్చేసి ఇల్లుని ఇదే విధంగా ఉంచేసుకోవాలి. కొంచెం ఓపెన్ అనేది ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి కావాలంటే ఇక్కడ కలర్ కానీ ఇలా పీస్తో ఇక్కడ క్లీన్ చేసుకుని కలర్స్ కానీ మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ట్రై చేయండి, కూడా చాలా బాగుంటుంది. పచ్చగా గ్రీన్గా వేసేసి మనం ఇదే విధంగా ఆకులు చేసుకోండి. ఇక్కడ మొత్తం గ్రీన్ వేసేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ గూడికి మీకు నచ్చితే చెట్లు కూడా చెట్లులాగా కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. కోటేశ్వరి లాగ్. అలాగే బాగోదు. ఇక్కడ ప్రకృతిలో అడవుల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్, పక్షి అనేది బయటకు వచ్చినప్పుడు ఇలాగా దూరం నుంచి మరలా ఓపెన్ అయ్యి వెళ్ళిపోయింది, చెట్ల పైకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఎన్ని వచ్చాయంటే గుడ్లు అన్నీ వచ్చాయి. 4-5 వచ్చేసాయి గుడ్లు. తీసి చూపించు పక్షిని. సరేననేసి కొంచెం గాలి పారాలి కదా, అందుకనేసేసి ఈసారి ఆమె పక్షి బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇది అనేది వినియోగించుకోవచ్చు. గుడ్లు ఎక్కడికి పాడవకుండా ఉంటాయి ఫ్రెండ్స్. అందుకనేసేసి గుడ్లు పాడవకుండా ఉండటానికి ఇట్లా పట్టు. గుడ్లు పాడవకుండా ఉండటానికి కొంచెం బయటికి వెళ్ళి ఆహారం తిని వచ్చేసరికి మనం
ఏం చేయాలంటే కొన్ని గింజలు కూడా వేసాము మేము తినటానికి. తింటా ఉంది. పక్షికి ఎవరైనా ఆహారం పెట్టవచ్చు, లేకపోతే నీట్గా చూసుకోవచ్చు. ఇక్కడ పక్షికి కొన్ని గింజలు కూడా వేసాం ఫ్రెండ్స్ తినమని. ఆ తర్వాత పొట్ట నిండినాక గింజలు తిన్నాక వచ్చేసి మళ్ళీ గూట్లోకి వచ్చేసి పొదుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఫుల్గా చూడండి, అలాగే బాగోదు అనేసి మధ్యలో వదిలేయకండి. ఫస్ట్ ఫుల్ చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరూ చూడాలి, అందరూ షేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. దానికి సంబంధించిన ధాన్యం అనేది ఇందులో వేసుకొని అట్టి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజాగా ఉంటుంది. తీసుకొని కోడికి పక్షికి గింజలుగా ఇవ్వచ్చు. ఇందులో ధాన్యం అనేది దాచిపెట్టేసేసాము. లేకపోతే ఇక్కడ ఈ లోన అనేది కలర్ అనేది వేసుకోవచ్చు. మేము ఎందుకు అవసరం అనేసి కలర్ వేసుకోలేదు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది నీట్గా. సరేనా ఫ్రెండ్స్? ఇంకా సరేననేసేసి ఇంకా టైం అయింది. గింజలు చాలా వరకు తిన్నాక బయటికి వెళ్ళి వచ్చాక కొంచెం 1 గంట సమయం అయినాక ఇది తీసివేయాలి. ఎందుకంటే జల్లెడ తీసివేసినాక మరలా ఆమె ఎగురుకుంటూ వచ్చేసి ఆ గుడ్ల మీద కూర్చుంటుంది. ఆ తర్వాత కూర్చున్న సమయాన కుక్కు అని అంటుంది. కాబట్టి మరలా మనం ఇలా ఉంచేయాలి. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత పిల్లలు అవుతాయి. అయినాక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరందరూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచి వీడియోస్ అనేది వస్తాయి. మంచి వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి వెంటనే ఫ్రెండ్స్. ఇక్కడ కొబ్బరి తాడు అనేది మనం టేబుల్ మీద పెట్టుకోవడానికి నచ్చిన రంగు ఆరెంజ్, వైట్, గ్రీన్ అవి వేసుకొని ఆరినాక టేబుల్ మీద సర్వ్ చేసుకోవడానికి కప్పు కానీ ప్లేట్ కానీ వేడి పదార్థాలు కానీ పెట్టుకుంటే ఏమవుదు, నైస్గా ఉంటుంది. మనం ఇప్పుడు మాత్రం నేను ఈ విధంగా వినియోగించుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. మీరు ప్రతి ఒక్కరికి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే ఉంటుంది వీడియో అనేది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఉంచు లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోస్ అనేవి ఉంటాయి. ఇక్కడ ధాన్యం అనేది మనం అది ప్రకృతికి వెళ్ళి తిని వచ్చి పురుగులు చిన్న పురుగులని, కాయలని, జామకాయలని, మామిడికాయలని, నేరేడు పండుని, చిన్న పురుగులని తిని వచ్చిద్ది. ఇష్టం లేనప్పుడు మనం వేసిన గింజలను కూడా తింటుంది. అందుకనేసి ధాన్యాన్ని నిల్వ చేసాము గాదాలో. ఇక్కడ నిల్వ చేసుకున్నాము. జల్లెడ కూడా ఉంచేసాము ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఇంకా మనం మంచిగా ఇంకా నీట్గా